హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డా. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తెలగపిండి కర్రీ అండి. ఈ తెలగపిండి కర్రీని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. లైక్ పప్పు తెలగపిండి, బీరకాయ తెలగపిండి. నేనైతే నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ పేస్ట్ వేసి. సో ఈ తెలగపిండి కర్రీ తినడం వల్ల చాలా ప్రోటీన్ ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ ఎదిగే పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో కొలెస్ట్రాల్ అనేది ఉండదండి, ఎందుకంటే ఇది దీంట్లో ఉన్న ఆయిల్ అంతా తీసేసి వచ్చిన వేస్ట్ని దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు. ఆ వేస్ట్లో చాలా ప్రోటీన్, అంటే ఈ తెలగపిండి మనకి నువ్వుల నుంచి వస్తుంది తెలగపిండి, వేరుశనగ పప్పు నుంచి వస్తుందండి తెలగపిండి. అంటే వేరుశనగ నుంచి మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ చేసేసి ఆ వచ్చే వేస్ట్ని తెలగపిండి కింద మనకి అమ్ముతారండి. ఇది బయట స్టోర్స్లోని అంటే కిరాణా షాపులోని అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వెల్లుల్లి, ఒక 7-8 వెల్లుల్లి రేఖలు, ఒక 2 పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్న వల్ల ఒక 2 వేసాను. మీరు స్పైసీ కావాలనుకుంటే ఒక 3 to 4 యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 2 పెద్ద ఆనియన్స్, ఇలా ఒక ఆనియన్ 4 పచ్చల కింద కోసుకుని దీంట్లోకి వేసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. దీన్నైతే పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని అంతా ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. దీనంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆవాలు అనేది చిట్లిన తర్వాత దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్న ఆ ఆనియన్ పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గాలండి, ఈ ఆనియన్స్. సో ఇలా మగ్గేంత వరకు దీన్ని ఒక 5 minutes మగ్గించుకోవాలి. ఇదేనండి తెలగపిండి ప్యాకెట్. ఇది బాగా చిన్న ప్యాకెట్, నేను దీన్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు. పొయ్యి మీద ఇదైతే బాగా మగ్గింది. దీంట్లోకి ఒక 2 glasses వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇలా బాగా మరుగు రావాలండి. ఇలా మరుగొచ్చిన తర్వాత దీంట్లోకి ఎంతో కాదండి ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి దీన్ని టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఇలా సిలసిలా మరిగి వచ్చిన తర్వాత దీంట్లోకి ఈ తెలగపిండి దీంట్లోకి వేసుకుని దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ టైప్లోనే ప్రిపరేషన్ ఉంటుంది ఇది ఈ కర్రీ. దీన్ని అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోంచి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా వాటర్ కొద్దిగా ఉడికే కొద్ది ఈ వాటర్ అంతా సపరేట్ అయిపోతుందండి. ఆ వాటర్ని మనం బాగా ఎగరబెట్టుకోవాలండి. చూసారా ఇది ఎలా దగ్గర పడుతుందో చూసారా. ఇలా వాటర్ అసలు ఏమీ ఉండకూడదు, మొత్తం ఎగిరిపోవాలి. ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది మొత్తం ఎగిరిపోయిన తర్వాత. సో ఇంతవరకు ఎగరబెట్టుకోవాలండి. దీనికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఇలా వాటర్ అంతా ఎగిరేటప్పటికి. ఈ తెలగపిండి కర్రీ మనకి కొద్దిగా స్వీట్ ఫ్లేవర్ తగులుతుందండి. పల్లి నుంచి నువ్వుల నుంచి వచ్చిన తెలగపిండి కదా, కొద్దిగా స్వీట్ ఫ్లేవర్లో ఉంటుంది. సో మీరు కొద్దిగా స్పైసీ యాడ్ చేసుకుంటే ఆ స్వీట్ ఉండదు. మా చిన్నోడు తింటాడు మూల నేను కారం కొద్దిగా తక్కువ యాడ్ చేస్తానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో ఎక్కువగా నా చిన్నప్పుడైతే నైవేద్యాలు పెడతారు కదా, అప్పుడు తెలగపిండి మునగాకు 2 మిక్స్ చేసి కర్రీ ప్రిపేర్ చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. సో ఇలాంటి ఈజీ రెసిపీ ఒకసారి మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.